వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ జీపీపీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు సీఎం హామీల అమలుపై సంబరాలు. కర్నూలు కలెక్టరేట్లో వక్ఫ్ ఎండోమెంట్ భూముల పరిరక్షణపై సమీక్ష. శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి. రామగుండం కార్పొరేషన్ ఎదుట బీజేపీ నిరసన, రోడ్డు ప్రమాదాలపై ఆగ్రహం, కార్పొరేషన్ ముట్టడించిన బీజేపీ. తిరుపతిలో ఉచితంగా పెట్రోల్, బారులు తీరిన వాహనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రమాదాల కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కార్పొరేషన్ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకుడు కాశీపేట శివాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల వైఖరి, అధికారుల వైఖరి. కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, డౌన్ 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 డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, డౌన్ 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 డౌన్, కమిషనర్ డౌన్ డౌన్. నియంత్రించాలి రోడ్డు ప్రమాదాలను వెంటనే, నియంత్రించాలి నియంత్రించాలి, నియంత్రించాలి రోడ్డు ప్రమాదాలను వెంటనే, నియంత్రించాలి నియంత్రించాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యాలకు వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. రోడ్డు ప్రమాద కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. We want justice, we want justice, we want justice, 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 we want justice, justice, justice. Jai BJP జిందాబాద్, BJP జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, BJP జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, BJP జిందాబాద్. నియంత్రించాలి రోడ్డు ప్రమాదాలను వెంటనే, నియంత్రించాలి నియంత్రించాలి, నియంత్రించాలి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి. మొండి వైఖరి నశించాలి, మొండి వైఖరి నశించాలి, చేయాలి, ఏర్పాటు చేయాలి. నియంత్రించాలి రోడ్డు ప్రమాదాలను వెంటనే. గడిచిన నెల రోజులుగా రోజుకు సుమారుగా 3 నుంచి 4 రోడ్డు ప్రమాదాలు, రోడ్డు మరణాలు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఈ రామగుండం కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా ఇక్కడున్న ప్రజల ప్రాణాలతోటి చెలగాడుతున్న ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ ఈరోజు వివిధ ప్రాంతాలలో యాక్సిడెంట్స్ జరిగిన ప్రాంతాలను సందర్శించి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులకి, కమిషనర్ గారికి వినతి పత్రం ఇద్దామని వస్తే కనీసం పాలన చేయాల్సిన అధికారులు కానీ, సంబంధిత అధికారులు కానీ ఇక్కడ లేకపోవడము ఎంత దురదృష్టకరమైన విషయం అనంటే, ఈరోజు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిళ్ళు. అభివృద్ధి పేరు మీద ఉన్న ఇళ్ళు కూలగొడుతున్నారు కానీ ప్రాణాలు పోతున్న ప్రజలని
పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు రామగుండం టీపీఓ అధికారులు ఉన్నారు. ఈరోజు ఇందిరానగర్ మేము సందర్శించిన సందర్భంగా అది 60 ఫీట్ల శాంక్షనింగ్ రోడ్డు, దాన్ని టేపు పట్టుకొని కొలిస్తే 40 ఫీట్లు మాత్రమే ఉంది. ఆ 40 ఫీట్లు వేయడం కారణంగా అక్కడ ఒక టర్నింగ్ రావడం జరిగింది. ఈరోజు పిల్లలను తయారు చేసే ఒక టీచరు, 3 సంవత్సరాల పాప ఉన్న టీచరు ఈరోజు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నామమాత్రంగా ఆ సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్న టర్నింగ్ మీద ఉన్న స్టెప్స్ను మాత్రం తొలగించిండ్రు. స్టెప్స్ను తొలగించడం వల్ల సమస్య పోతుంది అని అనుకుంటే ఇంకో సమస్య, మీరు దయచేసి మీడియా మిత్రులు కూడా దీని మీద ఒక రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ టర్నింగ్ మీద మెట్లు తీసేస్తే చక్కగా రోడ్డు మీద ఉన్న ఎలక్ట్రిసిటీ పోలు అది రోడ్డు మధ్యలో వచ్చింది. ఆ టర్నింగ్ తీసుకొని బైకు వాహనదారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా దానికి నేరుగా గుద్దే అవకాశం ఉన్నది. మళ్ళీ ప్రాణాలు కోల్పోవడానికి ఆస్కారం ఉన్నది. ఇంకొంచెం ముందుకు పోతే ఆ టర్నింగు, చిన్న టర్నింగు, అక్కడ 3 పోల్స్ ఇంకా అట్లనే ఉన్నాయి. ఈ వాహనదారులు ఎవరైతే పోతున్నారో వాళ్ళు ఎదురెదురుగా వచ్చి ఢీకొని అక్కడ కూడా ప్రమాదాలు జరిగేస్తారు ఆస్కారం ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న రోడ్ సేఫ్టీ, అసలు రామగుండం కార్పొరేషన్లో రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, ఉంటే ఎక్కడెక్కడ మీరు ప్రమాద స్థలాలను గుర్తించిండ్రు, అక్కడెక్కడ ఏమేమి నివారణ చర్యలకు మీరు ప్లానింగ్ చేస్తున్నారు, ఎన్ని రోజులలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అనేది దయచేసి ఈరోజు మీరు ప్రజలకు చెప్పాల్సింది ఉంది. ప్రజలు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఉదయం పూట కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు మీద ప్రయాణం చేసే పరిస్థితి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నది. మీ మొండి వైఖరి, మీరు ఆఫీస్లో లేరు, టౌన్ సైట్ మీద లేరు, ఇంతవరకు మరి మీరు ఆఫీస్కు రాలేదా, లేదంటే సైట్ విజిట్లు ఉన్నారా, ఎక్కడున్నారు, మీరు డ్యూటీ చేస్తున్నారా చేస్తలేరా? ఈ సమస్యలన్నిటికీ మీరు పరిష్కారం వారం రోజులలో చేయకపోతే భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ పక్షాన 200 మందితోటి ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ ప్రభుత్వ ఉద్యోగులారా, మీ పని సక్రమంగా చేయండి. జరిగే ప్రమాదాలను వీలైనంత తొందరగా మీరు సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ అనేకమైన పోరాటాలు తీసుకొని మీ కార్పొరేషన్ను ముట్టడిస్తామని తెలియజేస్తాం. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వక్ఫ్ మరియు ఎండోమెంట్ భూముల పరిరక్షణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అదనపు ఎస్పీ హుసేన్ పీరా తదితరులు. తీన్మార్ మల్లన్న విద్యారంగంలో జరుగుతున్న దోపిడీపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విద్యను వ్యాపారంగా మార్చి పేదలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తాడా లేచి అసెంబ్లీలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్తాడా? చెప్తాడా? ఏమంటున్నాయినా మైక్ ముంగట నాకు ఎంత వస్తుందో నాకే తెలియదు స్పందించాలని కోరారు. ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్తాడా లేచి అసెంబ్లీలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్తాడా? చెప్తాడా? ఏమంటున్నాయినా మైక్ ముంగట నాకు ఎంత వస్తుందో నాకే తెలియదు. ఏడంగొచ్చింది ఆస్తి, మన పిల్లల రక్తం దాగితో వచ్చింది. నాకు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలియదు అంటుంది కదా మల్లారెడ్డి. ఎక్కడి బ్యాంకు బ్యాలెన్స్ తెలియనంత పైసలు మీ దగ్గరే కదా. మరి నిజంగా విద్య వ్యాపారం కాదు సేవనే అయితే ఆయన దగ్గర పైసలు ఎట్లా పోయినాయి? పోదు కదా. అందుకోసం చెప్తా ఉన్నా, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం ఇంప్లిమెంట్ చేయాలి.
కర్నూలు జిల్లాలో రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సూచించారు. ప్రతి రైతుకు ముందస్తు నోటీసులు అందించి ఎలాంటి పొరపాట్లు లేకుండా రీసర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. దిగనా సుందరనా సార్ ఓకే మా కులదైవమేనా మా కులదైవం గద్దెరాల మాడమ్మ 5 సంవత్సరాలకు ఒకసారి మేము మా బుడగ జంగాలము 5 ఏళ్ళకు ఒకసారి మేము దైవాన్ని పూజిస్తాము. దానికి గౌరీ వెంకటరెడ్డి గారు వచ్చిన కోసం చాలా సంతోషంగా ఉంది. చరితమ్మ గారు కూడా వస్తామంటే ఆయన ఆమెకి కొన్ని వేరే ప్రోగ్రాం వల్ల రాలేకపోతుంది. ఆయన ఎంతో మా పట్ల కూడా గతంలో కూడా బుడగ జంగాల కోసం పోరాడిన వ్యక్తి. కానీ ఆయన మాకు చాలా సంతోషం ఉంది. మా బుడగ జంగాలు ఎక్కడైనా కానీ ఒకటి ఎస్సీలుగా ఫస్ట్ మా కులదైవం ఈ గద్దెరాల మారమ్మ 5 సంవత్సరాలకి ఒకసారి మేము ఈ దేవుణ్ణి పూజిస్తాము. ఈ సందర్భంగా పూజిస్తూ మా బుడగ జంగాలు కూడా అందరిలో నేను ఒకరిని అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రధానమైంది ఎస్సీ క్యాస్ట్కి సంబంధించింది. ఎస్సీ జాబితాల్లో ఏలో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు కూడా మా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ మాకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి కోరుకుంటూ పూజలు చేయించాం. మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి కోరుకుంటూ ఎంతో మా బుడగ జంగాలు ఇక్కడ ఉన్న చాలామంది మా వాళ్ళు ఈ గుత్తి అనంతపురము మా తల్లిని మేము సంతోషంగా మనస్ఫూర్తిగా మా ఒక కులము పెద్ద సుఖాన కూడా సంతోషంగా ఈ దేవుడిని చేయించి మాకు ఎప్పటికీ కూడా ఈ కులదైవం ఒక సంతోషంతో మాకు ఎస్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు సమక్షంలో కూడా మేము ఆయనను కూడా ఒక భగవంతుని సన్నిధానంలో పూజిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి గౌరీ వెంకరెడ్డి గారు కానీ, గౌరీ చిడత కానీ, గౌరీ జనార్దన్ రెడ్డి గారు కానీ వీళ్ళను కూడా దైవంతో సమానంగా పూజించి మేము ఎంతో సంతోషంగా ఎంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ కులదైవం మా కులంలో ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ ఉన్న బుడగ జంగాల రాష్ట్రంలో అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని చెప్పని మా మనస్తృప్తిగా మేము కులదైవాన్ని చేస్తూ మా కుల పెద్దలందరూ కలిసిన దానికి కూడా మాకు ఎంతో సంతోషం ఉంది. ఆ దైవాన్ని అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పని మాకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ రావాలని చెప్పని మేము ఈ ఒక దైవ కార్యక్రమంలో సంతోషంగా మేము తెలియపరుస్తున్నాము. నా వస్తుంది సార్ ఓ లేడీస్ అందరూ రావాలంటారు.
తొందరగా రావాలి. అదే దిగనా సుందరనా సార్ ఓకే మా కులదైవమేనా మా కులదైవమేనా కదిరాల మారమ్మ 5 సంవత్సరాలకు ఒకసారి మేము బుడగ జంగాలము 5 ఏళ్ళకు ఒకసారి మేము దైవాన్ని పూజిస్తాము. దానికి గౌరీ వెంకటరెడ్డి గారు వచ్చిన కోసం చాలా సంతోషంగా ఉంది. చరితమ్మ గారు కూడా వస్తామంటే ఆమెకి కొన్ని వేరే ప్రోగ్రాం వల్ల రాలేకపోతుంది. ఆయన ఎంతో మా పట్ల కూడా గతంలో కూడా బుడగ జంగాల కోసం పోరాడిన వ్యక్తి. కానీ ఆయన వచ్చిన మాకు చాలా సంతోషంగా ఉంది. మా బుడగ జంగాలు ఎక్కడైనా కానీ ఒకటి ఎస్సీలుగా ఫస్ట్ మా కులదైవం ఈ గద్దరాల మారమ్మ. 5 సంవత్సరాలకి ఒకసారి మేము ఈ దేవుణ్ణి పూజిస్తాము. ఈ సందర్భంగా పూజిస్తూ మా బుడగ జంగాలు కూడా అందరిలో నేను ఒకరిని, అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రధానమైంది ఎస్సీ క్యాస్ట్కి సంబంధించింది. ఎస్సీ జాబితాల్లో ఏలో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు కూడా మా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ మాకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి కోరుకుంటూ పూజలు చేపించాం. మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడే రావాలని చెప్పి కోరుకుంటూ ఎంతో మా బుడగ జంగాలు ఇక్కడ ఉన్న చాలామంది మా వాళ్ళు ఈ గుత్తి అనంతపురము మా తల్లిని మేము సంతోషంగా మనస్ఫూర్తిగా మా ఒక కులము పెద్దగా సుఖాన కూడా సంతోషంగా ఈ దేవతను చేయించి మాకు ఎప్పటికీ కూడా ఈ కులదైవం ఒక సంతోషంతో మాకు ఎస్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు సమక్షంలో కూడా మేము ఆయనను కూడా ఒక భగవంతుని సన్నిధానంలో పూజిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి గౌరీ వెంకరెడ్డి గారు కానీ, గౌరీ చిడత కానీ, గౌరీ జనార్దన్ రెడ్డి గారు కానీ వీళ్ళను కూడా దైవంతో సమానంగా పూజించి మేము ఎంతో సంతోషంగా ఎంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ కులదైవం మా కులంలో ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ ఉన్న బేడపుడు విధంగా రాష్ట్రం అందరూ సంతోషాన్ని ఇవ్వాలని చెప్పని మా మనస్ఫూర్తిగా మేము కులదైవాన్ని చేస్తూ మా కుల పెద్దలందరూ కలిసినానికి కూడా మాకు ఎంతో సంతోషం ఉంది. ఆ దైవాన్ని అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పని మాకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ రావాలని చెప్పని మేము ఈ ఒక దైవ కార్యక్రమంలో సంతోషంగా మేము తెలియపరుస్తున్నాము. తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయని, చదువుకున్న వారు చివరకు డాక్టర్లు, ఇంజనీర్లు కూడా డ్రగ్ పెండింగ్కు పాల్పడటం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఎక్కువ శాతం నిందితులు మత్తు పదార్థాలకు బానిసైన వారేనని స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు.
స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్కి. దీనికంతా కారణం ఏ నేరం చూసినా మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీజిల్ కొరతతో పలు చోట్ల బంకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్న వేళ తనపల్లి బంకులో ప్రతి 2 వీలర్కు లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించారు. ఉచిత పెట్రోల్ అందిస్తారన్న సమాచారం తెలిసి భారీగా బైకులు బంకు వద్ద క్యూ కట్టాయి. ప్రస్తుత ఇంధన సంక్షోభ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నట్లు యజమాని రాజేష్ రెడ్డి తెలిపారు. కర్నూలులో విస్తృత విజిబుల్ పోలీసింగ్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో విస్తృత తనిఖీలు గస్తీ నిర్వహించారు. అనుమానితులు వాహనాల చెకింగ్తో పాటు స్టాప్ అండ్ వాచ్ అండ్ గో కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని భాస్కర్రావు భవన్లో ఏఐటీయూసీ నాయకులు మేడే వాల్ పోస్టర్ను విడుదల చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మేడే వేడుకలు జరుపుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను, ఏఐటీయూసీ నాయకులు ఎంఏ గౌస్, అట్టికేటి రాజు, పూసాల రమేష్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం విడుదల చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. 141వ మేడే మనం జరుపుకోబోతా ఉన్నాం. నా పేరు మొహమ్మద్ యూసుఫ్, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ సందర్భంగా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికుల్ని బానిసల్లాగా తన కాళ్ళ దగ్గర పడి ఉండేటట్లు చేసేటటువంటి పద్ధతుల్లో ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. కాబట్టి ఈ మేడే సందర్భంగా ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలి అనే నినాదంతో మేడే ఉత్సవాలు జరుపుకోవాలని ఏఐటీసీ రాష్ట్ర సమితి నిర్ణయించింది. కాబట్టి మరి మేడే జరిపేటప్పుడు లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి, రద్దు చేసినటువంటి 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించి అమలు చేయాలని చెప్పే డిమాండ్ తోటి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మేడే ఎప్పుడొచ్చింది? 1886లో
8 గంటల పనిదినం కావాలని మొత్తం ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన ధర్నాలు చేసి మెమోరాండాలు ఇచ్చాము అక్కడ ప్రభుత్వాలకి. ఇచ్చినప్పుడు అంత శాంతియుతంగా జరిగింది, ఏం గొడవ కాలే, అయిపోయింది అనుకున్నాం. చికాగోలో ఉన్నటువంటి ఒక కంపెనీలో కార్మికులు అప్పుడు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మె చేస్తున్నటువంటి యాజమాన్యం మే 2వ తేదీన పోలీసుని పిలిపించి వీళ్ళ మీద కాల్పులు జరిపించింది. అక్కడికక్కడే 10 మంది కార్మికులు చనిపోయారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల కార్మికులంతా మాట్లాడుకొని మే 4వ తేదీ నాడు చికాగో పట్టణంలో ఉన్నటువంటి హే మార్కెట్ దగ్గర ఒక పెద్ద మీటింగ్ పెట్టి నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించినప్పుడు మరి అక్కడ కార్మికులు 10 మంది చచ్చిపోయారు. మరి గొడవ అవుతుందేమో అని చెప్పి చికాగో పట్టణం మేయర్ కూడా మీటింగ్కి వచ్చాడు పోలీసులను తీసుకొని. మేయర్ ఉన్నంతసేపు ఏం గొడవ జరగలేదు, మేయర్ వెళ్ళిపోయాడు, శాంతియుతంగా జరుగుతుంది మీటింగ్ అని చెప్పి. ఆయన అట్లా వెళ్ళిపోగానే ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కొంతమంది గుండాలను తీసుకొచ్చి ఆ పోలీసుల మీద ఒక బాంబు వేయించింది. బాంబు వేపిస్తే ఒక పోలీస్ సర్జెంట్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇక ఈ పోలీసులు ఎలాంటి విశిష్టత లేకుండా ఈ కార్మికుల మీద కాల్పులు జరిపితే దాదాపు 10ల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, వందల సంఖ్యలో కార్మికులు గాయాల పాలై ప్రాణభయంతో పరిగెడతా ఉంటే మే నగరంలో ఉన్నటువంటి వీధులన్నీ కార్మికుల మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.